మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు. ఉదయ కాలంలో మీ బిడ్డలతో కలిసి మీ పాసల్లోకి వచ్చే గొప్ప ఆధిక్యత అనుగ్రహించినందుకు వందనాలు. ఇచ్చిన మహా గొప్ప రక్షణకే స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు, నిత్య జీవము, సంఘము వీటన్నింటికై హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో బిడ్డలందరినీ తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ BBSలో మీరు ఎంతగానో కరుణ చూపిస్తున్నందుకు మిమ్మల్ని ఆరాధించి పూజిస్తున్న ప్రభా, చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం. వారికి మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారో ఆ వర్తమానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. లెసన్ బోధించడంలో పరిశుద్ధాత్మ దేవ మీ కృపను కోరుకుంటున్నాం ప్రభా. మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటున్నాం. మరి దేనికంటే గొప్పదైన మీ ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని ప్రభా మాపై చూపించమని వేడుకుంటూ ఈ సమయాన్నంతా కూడా మీ దివ్యమైన హస్తాలకు అప్పగించుకుంటూ మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇవాళ ఎన్నో లెసన్ నాన్న చెప్పండి. ఇవాళ ఎన్నో లెసన్? 7th లెసన్ కదా. మరి 6 పాఠాలు కూడా మీరు బాగా నేర్చుకున్నారా? నిన్న మెమరీ వర్స్ ఎవరు చెప్తారు? నిన్నటి మెమరీ వర్స్ నేర్చుకోలేదా? ఇవాళ మెమరీ వర్స్ చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15, 13 and 14 verses చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. ఇవాళ లెసన్ పేరేంటి? ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. మామూలుగా మనం చూస్తే నమ్మదగిన వారు ఎవరినానా? ఈ విశ్వం అంతటిలో ఒకే ఒక్కరున్నారు నమ్మదగిన వారు. ఎవరు? యేసు ప్రభు నమ్మదగిన దేవుడు. చాలా లేఖనాలు ఉన్నాయి. మరి చాలా బైబిల్లో మనం ప్రతి పేజీ చూసినప్పుడు దేవుని నమ్మకత్వం మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మెమరీ వర్స్లో ఏం చెప్తున్నాడు దేవుడు మనకి? తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. మనల్ని ఎవరు ఎక్కువ ప్రేమించారు? ఎవరు ప్రేమించారా? మాట్లాడరా మీరు? దేవుడు మనల్ని అధికంగా ప్రేమించాడు. ఆ ప్రేమ గుర్తుగా ఏం చేశాడు? ఊరికే ప్రేమిస్తున్నాం అంటే సరిపోయిందా? తన ప్రాణాన్ని కలవరిశిలలో మన కోసం ధారపోసాడు. అవునా కాదు? అయితే మరి మనం దేవుడిని ప్రేమిస్తున్నామని ఎప్పుడు చెప్పగలం? ఊరికే మనం దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్తామా? ఎప్పుడు చెప్పగలం మనం? చూడండి, ఇక్కడే ఉంది 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరన్నా? దేవుడు. మరి దేవుడితో మనం స్నేహం చేస్తున్నామని చెప్పడానికి గుర్తేంటి? మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఇది మన మెమరీ వర్స్. అయితే మన థీమ్ ఏంటి? వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్. ప్రభువుకు తగినట్టుగా జీవించాలి. ఎందుకు ప్రభువుకు తగినట్టుగా మనం జీవించాలి? ఎందుకు మనం నమ్మకంగా జీవించాలి? ఎందుకు జీవించాలి మనం నమ్మకంగా? మనం రక్షించబడినప్పుడు ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలకి వచ్చాడు. మనం ఎలా రక్షించబడ్డాము? మనం ఎలా రక్షించబడ్డాము? ఏం చెప్పరా మీరు? మనం ఎలా రక్షించబడ్డాము? శిలువలో ఉన్న యేసు ప్రభుల వారిని చూసి మనం ఏం చెప్పామన్నా? నా కోసమే రక్తం కార్చావు, నా కోసమే చనిపోయావు, నా కోసమే సమాధి చేయబడి తిరిగి లేచావు, నా పాపానంతా క్షమించు అని మనం అడిగినప్పుడు మనం ఏమయ్యాము? దేవుని పిల్లలమయ్యాము. దేవుని పిల్లలం అయిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వచ్చాడు? రక్షకుడు 2 విషయాలు చేయాలి. ఒకటి, నీ హృదయాన్ని, నా హృదయాన్ని తన పవిత్రమైన రక్తంతో కడగాలి. అందుకే నరావతారంలో 1 సూర్యుల వెలుగులో ఉంటాడు. ఆయన ఎవరు కూడా సమీపించలేరు. అలాంటి దేవుడు నీ కోసం, నా కోసం వెలుగుగా ఉన్న ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి దిగి వచ్చాడు. ఇదిగో ఒక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. హృదయాన్నేమో పవిత్రమైన రక్తంతో కడగాలి. రెండవదిగా పరిశుద్ధాత్మగా మన లోపలికి రావాలి. అందుకే 1 సూర్యుల వెలుగులో ఉన్న ఆయన నరావతారంలో మన కోసం రక్తం కార్చడానికి నరావతారంలో వచ్చి చనిపోయి సమాధి చేపట్టి తిరిగి లేచాడు. యేసు
నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని మనం అడిగినప్పుడు ఆ పవిత్రమైన రక్తంతో మన హృదయాన్ని కడిగాడు. హృదయం గుండానే ఆత్మకు దారి. కాబట్టి ఈ హృదయాన్ని కడిగిన తర్వాత ఆత్మగా లోపలికి రావాలి. అందుకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మలో వచ్చాడు. సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపకుడు, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఎప్పుడైతే హృదయాన్ని రక్తంతో కడగమని మనం అడుగుతామో, రక్తంతో కడిగిన తర్వాత రెండవదిగా పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వస్తాడు. అప్పుడు మనం ఏమయ్యాము? తిరిగి జన్మించాము. తిరిగి జన్మించినప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడి స్పర్శ కొంచెం మనకు తెలుస్తుంది. అప్పుడే పుట్టిన చంటి బిడ్డకి ఏం తెలుస్తుందనా? తల్లి స్పర్శ ఫస్ట్ తెలుస్తుంది. అలా ఎప్పుడైతే మనము వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరి మందిరానికి వస్తూ సంఘంలో అంటు కట్టబడి మనం ఎదుగుతూ ఉంటామో అప్పుడు ఏమవుతుందనా? ఆత్మఫలం. ఆత్మఫలం ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటి? మనము చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. 22వ చదువు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. మనం ఎప్పుడైతే ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉన్నట్టుగా మనం అంటు కట్టబడి ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఫలం మన జీవితంలో చూస్తాం. ఏంటంట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం కదా, నమ్మకత్వము. ఇవాళ మన లెసన్ పేరేంటి? ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్ అనేది ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? బైబిల్ ఏముంది? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూప అదృశ్యమైన ఉన్నట్టుకు మన పాఠంలో ఏంటంటే విశ్వాసం అంటే యేసు ప్రభువుని నమ్ముకోవడమే విశ్వాసం అంట. చాలా బాగుంది కదా ఈ మాట, బాలేదనా? యేసు ప్రభువుని నమ్ముకోవడమే విశ్వాసం. అయితే నమ్మకత్వం అనేది ఏంటి? ఎప్పుడైతే విశ్వాసం ద్వారా ఆయన మనం రక్షకుడిగా స్వీకరించామో, నమ్మకత్వము అనేది, ఫెయిత్ఫుల్నెస్ అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలం. అది ఒకే ఫ్రూట్. ఇప్పుడు చూడండి, ఒక బత్తాయి ఒలిచామనుకోండి, అని అందులో ఎన్ని తన్నులు ఉంటాయి? 8, 10, 9 అలా ఉంటాయి. అలా ఒక ఫ్రూట్ మొత్తం తీసుకున్నప్పుడు అందులో ఒకవేళ ఇప్పుడు మనం ఒక కమలా కానీ బత్తాయి కానీ తీసుకుంటే ఏమైనా 9 ఉన్నాయనుకోండి, 9 కొరలు. అవన్నీ కూడా ఏంటంటే ఒకే ఫ్రూట్లో ఉన్నాయి. ఆత్మఫలం ఎవరు? ఆత్మఫలములు కాదు, ఆత్మఫలము పరిశుద్ధాత్మ దేవుడే కదా. పరిశుద్ధాత్మ దేవుడిని ఏమంటాం మనం ఇక్కడ? ఆత్మ యొక్క ఫలం. ఆ ఫలంలో ఉన్న గుణ లక్షణాలన్నీ కూడా ఇవన్నీ. ఇవాళ నమ్మకత్వం అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. నిన్న మీరు ఏం నేర్చుకున్నారు? అసలు ఎవరు మాట్లాడాలనుకుంటా, అందుకే టీచర్స్ అంత మొత్తుకుంటున్నారు, నాకు అర్థమైంది. అసలు మాట్లాడతారు మీరు. నిన్న మీరేం నేర్చుకున్నారు? దయాళుత్వము, మంచితనం. ఇప్పుడు నమ్మకత్వం అనేది, మరి నమ్మదగిన దేవుడు ఎవరు? యేసు ప్రభువు వారు. చూడండి, మొట్టమొదటిగా ఆయన మనలో ఎలా కార్యం చేశారు? యోహాను రాసిన మొదటి పత్రిక 1 John 1:9 ఒక చదవండి. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కాబట్టి ఏం చేశాడు? మన పాపాలన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతి నుంచి కూడా మనల్ని పవిత్రులుగా చేశాడు. మనం క్షమించబడటానికి కారణం ఏంటి? ఆయన నమ్మదగిన దేవుడు. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9, 10 వచనాల్లో ఏముంది? మనం ఎలా ఒప్పుకున్నాం ఆయన్ని? చదవండి, చదవండి. ఏలైనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించిన, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకోరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి
ఎరుగరా? మీరు మీ సత్తు కాదు. విలువపెట్టి కొనబడిన వారు కనుక మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఇప్పుడు పరిశుద్ధాత్మక ఆలయం ఏంటి? మన దేహం. ఎలా మన దేహం ఆయనకు ఆలయమైంది? మనం ఒప్పుకున్నాం. నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకున్న హృదయంలో రానప్పుడు మరి హృదయాన్ని రక్తంతో కడిగాడు, పరిశుద్ధాత్మగా లోపలికి వచ్చాడు. మనం ఒప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటి? ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని ఏం చేశాడనా? సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేశాడు. ఇంకా చదవండి, 2 కొరింథీ 1:20. 2 కొరింథీ దేవుని వాగ్దానం ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయమై ఉన్నవి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. తర్వాత ఇంకా చదవండి, ప్రకటన 19:11. రెవల్యూషన్ 19:11. మరియు పరలోకము తెరవబడింది అప్పుడు ఎదుగో తెల్లని గుర్రమొకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్న నమ్మకమైన వాడు సత్యవంతుడు మన నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శించి యుద్ధం జరిగింది. ఆయన ఏంటంట? నమ్మకమైన వాడు, సత్యవంతుడను, నామము కలిగిన వాడు. ప్రకటన 5వ అధ్యాయంలో కూడా ఏముంది? నమ్మకమైన సత్య సాక్షి. అలా మరి దేవుడు నమ్మదగిన దేవుడు. అయితే ఎంతో మనకి నమ్మకమైన బోధ. బైబిల్ అంతా కూడా ఏంటన్నా? సత్యమైనది. ఇదేంటి? ఇందులో కల్పనా కథలు ఏవి కూడా లేవు. మనం రక్షించబడిన తర్వాత మరి దేవుని నమ్మకత్వాన్ని మనం అధికంగా తెలుసుకోవాలంటే మనం ఎంత వాక్యం చదువుకుంటే అంత మనం దేవుని నమ్మకత్వాన్ని చూస్తూ వస్తాం. మరి వాక్యం చదువుకుంటే ఏమవుతుంది? చదువుకోకపోతే ఏమవుతుంది? చదువుకుంటే ఆత్మకి ఏమవుతుందనా? బలము, ఆహారం కదా. మనం ప్రతిరోజు ఫుడ్ తీసుకుంటాం కదా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకుంటామా లేదా? ఆ 2 రోజులు తిండి మానేయండి, క్షీణించిపోతాం. అదే 2 రోజులు వాక్యం చదవడం మానేస్తే ఏమవుతున్నారా? మనం క్షీణించి పోతాం. అయితే మరి మన జీవితంలో దేవుడు ఏంటంటే నమ్మకత్వాన్ని కావాలని కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మరి మనం ఎంత నమ్మదగిన వారంగా ఉన్నాం. మనం నమ్మదగిన వారమా? మనము నమ్మదగని వారమని వాక్యం చెప్తుంది. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన కుమారుని సహవాసానికి మనం ఏం చేశాడని మనల్ని పిలిచాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. రక్షించిన తర్వాత మనల్ని అలా వదిలేలే. ఎక్కడ పిలిచాడనా? తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:21 నుంచి కూడా కొన్ని వచనాలు. సమస్త కల్పనను వినవీకుచున్న దుష్టత్వములను మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు వ్యక్తిగత వాక్యము శాస్త్రముతో అంగీకరించి మీరు వినవారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించాలని వాక్యం వినవాడేయండి. చదవండి. వాక్యం వినవాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించమని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోయి వాడు దాన్ని చూసుకొని అవతలికి పోయి దానికి వాడు పెట్టడం మర్చిపోను కదా. అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో తీర్చి చూసి నిలకడగా ఉన్నవాడెవరో వాడు విని మంచివాడు కాక క్రియం చేయవాడయ్యండి తన క్రియలో ధన్యుడు. చాలా ఇక్కడ వరకు. కాబట్టి మనం ఏంటంటే వినువారు మాత్రమే ఏంటి? మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారే మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు కదా. మరి బైబిల్ విషయాన్ని చూస్తే చాలా కాలం క్రితం 1600 సంవత్సరాల్లో మరి ఎంతమంది రాశారు బైబిల్ని? దాదాపుగా 40 మంది వరకు రాశారు. ఒకరితో ఒకరు ఎప్పుడు మాట్లాడుకోలేదు. సమకాలీకులేమీ కాదు, ఒక్కొక్క తరంలో ఒక్కొక్కళ్ళు అట్లా రాస్తూ వచ్చారు. మరి మనం అంతా చూస్తే బైబిల్ అంతా కూడా అందరూ ఒక చోట కూర్చొని ఒకే అంశం మీద కూర్చొని మాట్లాడి రాశారన్నంత అద్భుతంగా వాక్యం ఉంటుంది. తర్వాత మరి ఈ ఆర్కియాలజీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా విషయాలు చూసినప్పుడు, భూమి తవ్వి అవన్నీ చూసినప్పుడు చాలా ఎవిడెన్సెస్ దొరికాయి. ఎలా దొరికాయి? మరి ఎర్ర సముద్రంలో ఏమైందనా? ఫరో సైన్యం అంతా ముంచివేయబడింది. అక్కడ చాలా రథాలు
మునిగిపోయాయి. అలాగే నోవహు గోడ, అలాగే ఎరుకో గోడలు కూలిపోవడం, ఇవన్నీ కూడా మరి చరిత్రకారులు చూసినప్పుడు ప్రతి దానికి కూడా బైబిల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏం దొరికింది, ఆధారం దొరికింది. కాబట్టి వాక్యం ఎలాంటిది, నమ్మదగినది, పూర్ణ అంగీకార యోగ్యమైనది అని వాక్యంలో ఉంది. కాబట్టి మరి వాక్యం నమ్మదగినది, దేవుడు నమ్మదగిన వాడు. ఈ మాటలన్నీ ఎవరివి, ఎవరున్నారా, దేవుడివి. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎక్కువ చదువుకుంటే మళ్ళీ ఏమవుతున్నారా, మళ్ళీ కూడా విశ్వాసం పెరుగుతూ వస్తుంది, నమ్మకత్వం పెరుగుతూ వస్తుంది. మనం కూడా నమ్మదగిన వాళ్ళంగా జీవిస్తూ వస్తాం. వాక్యం చదువుకోకుండా మరి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడో మనకు తెలియదు, మన నుంచి ఏం కోరుకుంటాడో మనకి తెలియదు. ఇప్పుడు చూడండి, మనం డైలీ పోర్షన్ చదువుకున్నాం. ఆ రోజు డైలీ పోర్షన్లో నువ్వు హృదయపూర్తిగా చదువుకుంటే ఏదన్నా ఒక విషయం విడిచిపెట్టమంటాడా, ఏదన్నా మనం చేయాల్సింది చెయ్యట్లేదా, ఏ విషయంలోనూ మన దేవుడికి దుఃఖాన్ని కలుగజేస్తున్నావా, లేదా ఏదైనా ఒక విషయంలో మనం అధికంగా ముందుకి వెళ్తున్నావా, ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి, వాక్యంలోనే తెలుస్తాయి. వాక్యం చదువుకోకుండా మరి ఈ విషయాలు మనకు తెలుస్తాయా, తెలియదు. కాబట్టి డైలీ పోర్షన్ ఏం చేస్తుందంటే నీకు కావాల్సిన ప్రతి అవసరత తీరుస్తుంది. ఏం చేస్తున్నానా, నీకు కావాల్సిన అవసరత అంతా తీరుస్తుంది. నువ్వేం చేయాలో చెప్తుంది, నువ్వేం విడిచిపెట్టాలో కూడా చెప్తుంది. కాబట్టి వాక్యం చదువుకోరా లేదా, ఏం చదువుకుంటారు, ఎలా చదువుకుంటారు అనేది నాకు కూడా చెప్పారు కదా, బ్రదర్ చెప్పారు. ఏమని 1+1+2+2+5+1 నాకు బాగా నచ్చింది అది. నేను ఫస్ట్ టైం అలా విన్నా. చాలామంది అరగంట చదువుకోండి, మార్నింగ్ ఈవినింగ్ చదువుకోండి, లేకపోతే పాత నిబంధన పొద్దు చదువుకోండి, సాయంత్రం ఏం చదువుకోవాలి, కొత్త నిబంధన చదవండి అలా చెప్తూ ఉంటారు. నాకు చాలా నచ్చింది. 2+2+5+1 పాత నిబంధన 2 అధ్యాయాలు, కొత్త నిబంధన 2 అధ్యాయాలు, కీర్తనలు 5, సామెతలు 1. అలా చదివితే ఎన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు, పాత నిబంధన ఒకసారి, న్యూ టెస్ట్మెంట్ 3 సార్లు, సామెతలు కీర్తనలు 12 సార్లు, సామెతలు 12 సార్లు, కీర్తనలు 12 సార్లు మనం కంప్లీట్ చేస్తాం కదా. వినడానికి చాలా ఈజీ అన్నట్టుంది, కానీ చేసి చూడండి చాలా కష్టం. రక్షించబడినప్పుడు ఏమవుతుందంటే చెప్తారు వాక్యం బాగా చదువుకోండి, బాగా ప్రార్థన చేసుకోండి అంటే అనుకున్నాను, ఇంతేనా అనుకున్నాను. ఇప్పటికీ ఆ 2 విషయాల్లో నమ్మకంగా ఉన్నానని సాహసించి నేను కూడా చెప్పలేదు కదా. ఇప్పుడు బయట లెక్చరర్స్ అనుకోండి ఒక పాఠం చదివి చెప్పేయచ్చు. ఇప్పుడు మేము నిలబడేటప్పుడు అలానా, అసలు ఈ లెసన్ ప్రిపేర్ అవుతుండగా దేవుడు నన్ను ఎన్ని విషయాలు ఎత్తి చూపించాడు. పశ్చాత్తాపడటానికే నాకు సమయం సరిపోయింది. ప్రిపేర్ అవ్వడం అంటే ఒప్పుకోవాలి అందరూ కూడా కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడి మీద మనం ఆధారపడితే ఏం చేస్తాడన్నా, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఆరాధన చేయాలన్నా, ప్రార్థన చేయాలన్నా, మన జీవితం అంతా కూడా దేవునికి అంగీకారయోగ్యంగా మనం జీవించాలన్నా మనం ఎవరి మీద ఆధారపడాలి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. నిజంగా రోజంతా మనం ఆయన గైడెన్స్లో ఉంటామా, ఆయన స్వాధీనంలో మనం ఉంటామా, కొన్నిసార్లు ఉంటాము, కొన్నిసార్లు ఉండము. అందుకే మన జీవితంలో మరి ఆశించినంత ఫలితాలు మనము చూడట్లేదు. దేవుడు కోరిన స్థాయికి ఆయన కోరిన సమయంలో మనము రాలేకపోతున్నాం. చూడండి, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు మనకు చాలా మంది. ఎంతమందికి ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ, ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారండి? ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఈ ఫోన్స్ మరి ఇవన్నీ వచ్చేసిన తర్వాత మన సర్కిల్ పెరిగిపోతుంది. ఎంత మనకి వరల్డ్లీగా లోకంలో సర్కిల్ పెరుగుతుందో దేవుడికి మనం అంత దూరంగా ఉంటాం. ఈ విషయానికి ఎంత దూరంగా ఉంటామో దేవుడికి అంత దగ్గరగా ఉంటాం. అయితే ఇప్పుడు మనం చూసినప్పుడు మన ఫ్రెండ్స్ అంటే మనకి ఇష్టమా కదా, మనకి ఎంత అతిశయం ఉంటుందో, ఫలానా వాళ్ళు నాకు ఫ్రెండ్ అండి, ఫలానా వాళ్ళు. ఇవాళ ఫెయిత్ఫుల్ లెసన్, ఇది మన లెసన్ కదా నాన్న. అయితే ఈ ఫ్రూట్ మన జీవితంలో మరి ఉండాలి అని అంటే, దేవుడు కోరిన స్థాయిలో ఉండాలంటే మరి మనం ఎలాగా వాక్యం చదువుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని మీద మనము ఆధారపడాలి. దేవుని వాక్యానికి ఎంత లోబడితే అంత ఆత్మఫలం మన జీవితంలో ఉంటుంది. చాలాసార్లు ఆ అబ్బాయికి ప్రేమ చాలా ఉంది, మరి ఈ అబ్బాయికి ఏంటి చాలా సంతోషం ఉంది, ఆయనకేమో సాత్వికం ఉంది, ఈయనకేమో దీర్ఘశాంతం ఉంది అంటారు. అలా కాదు. ప్రేమ ఏ మేరకు ఏ రేషియోలో ఉంటే మిగతావన్నీ కూడా అదే రేషియోలో ఉంటాయి. ఒకవేళ ప్రేమ నీకు 10% ఉందనుకోండి, జాయ్ ఎంత ఉంటుంది, లవ్ ఎంత ఉంటే జాయ్ అంతే, మరి జాయ్ ఎంత ఉంటే ఫెయిత్ కూడా అంతే. అలా వస్తుంది అనమాట.
మన జీవితంలో ఏంటంటే పీస్ కానీ ఏమైనా కూడా ప్రేమ ఏమేరకుంటే మిగతా అంతా కూడా అదే రేషియోలో ఉంటుంది. ఎందుకంటే ఫ్రూట్ ఎలాగది మరి సంపూర్ణంగా ఉంది కాబట్టి మన జీవితంలో మరి ఫలభరితంగా మనము నిండుగా ద్రాక్షలు ఎలాగా వాడిపోయి ఉంటే బాగుంటాయండి. నిండుగా ఉంటేనే మనం కొనేటప్పుడు కూడా ఎలా ఎంచుకుంటాం, ఏదో ఒకటి వేసే బాబు అంటామా, 1 కిలో ద్రాక్ష పళ్ళు ఇచ్చేదైనా ఏదో ఒకటి వేసే అంటామా, ఎన్ని చూస్తాము అవి నిండుగా ఉండాలి. అలా ఉంటే ఆ గుర్తులు కూడా బాగుంటేనే మనం ఏం చేస్తున్నామా ఆ పంచెస్ కూడా చూస్తాం ఎలా ఉన్నాయి చూసి మనం ఏది కోరి తీసుకుంటాము. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మన జీవితంలో ఈ గుణ లక్షణాలన్నీ కూడా కావాలని కోరుకుంటున్నాడు. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి మన మెమరీ వర్స్లోనే మనం చూసాం ఏమని, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను లేడు. 13వ వచనం. 14లో ఏముంది, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. కాబట్టి ఆయన మాట మనం గైకుంటే మనం ఆయన స్నేహితులుగా ఉంటాం. దేవుడిని స్నేహితులుగా కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి బైబిల్లో? అబ్రహాం, ఇంకా నమ్మకమైన వారి గురించి చెప్పండి. నమ్మకమైన వారు ఎవరు? మోషే. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. వెరీ గుడ్. తర్వాత ఇంకా నమ్మకమైన వాడు యోసేపు, ఇంకా దానియేలు కూడా కదా. దానియేలు కూడా నమ్మకంగా ఉన్నాడు. మరి యోహాను రాస్తాడు, గాయకు రాస్తాడు పత్రిక. యోహాను 3వ పత్రిక మనం చూస్తాం కదా. గాయ కూడా నమ్మకమైన వాడు. పౌలు ఎప్పుడు చెప్తుంటాడు, తిమోతి నా జత పనివాడు, నమ్మకమైన వాడు. నమ్మకత్వం అంటే అందరికీ అన్ని చెప్తానండి. ఇప్పుడు చూడండి, నీ పేరేంటా? నీ పేరు అజయ్. అజయ్ చాలా టాలెంట్ ఓరియంటెడ్ అండి, అంత ఫెయిత్ఫుల్ కాదు అన్నారు అనుకో, బాగుంటుందా? మన టాలెంట్స్ గురించి మాట్లాడకపోయినా పర్వాలేదు, అజయ్ చాలా ఫెయిత్ఫుల్ బాయ్ అండి. ఏ పని చెప్పినా చక్కగా చేస్తాడు, చాలా నమ్రతగా చేస్తాడు, చాలా మంచివాడు అన్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నమ్మకత్వం అనేది మన దేవుడు మనలో అలా చూడాలని కోరుకుంటాను. నేను ఒకసారి మరి ఒక అంకుల్ సాక్ష్యం విన్నాను, నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎలా అంటే ఆయన ఒకసారి గోధుమలు ఆడించుకుంటామన్నారంట సేవకురాలు మధ్యలో ఆంటీ. వెళ్తూ 4 గింజలు నోట్లో వేస్తున్నారంట. మనం కూడా అలా చేస్తాం కదా, పిండికి వెళ్తే హాయి ఊరికి వెళ్ళిపోతాము. మనం కూడా చిన్నప్పుడు విషయాలు గుర్తు రావట్లేదు మనకి. 4 గింజలు నోట్లో వేసుకుని వచ్చిన తర్వాత ఇలా వస్తుంటే దేవుడు అడుగుతాడంట, నువ్వు నమ్మకమైన వాడువా, నువ్వు ఎన్ని నోట్లో వేసుకున్నావు? మనమేమనుకుంటాం, 4 కదా, అయినా అసలు ఇవి మనమే కదా, మన మంది నుంచే వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకోవట్లేదు. వచ్చిన తర్వాత ఆయన సేవకురాలు దగ్గరికి అస్తమానం ఎడుతుంటే, ఎందుకు ఎప్పుడు అస్తమానం వస్తున్నాడు, ఏదో పనిలో ఉండి పట్టించుకోలేదు ఆవిడ. తర్వాత మరి అడిగినప్పుడు నేను 4 గోధుమ గింజల నోట్లో వేస్తున్నాను, నన్ను క్షమించండి అని అడిగిన తర్వాత ఫోన్ చేశాడంటే మనం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు ఏం చేస్తాడా, మరి ఏదన్నా మనం చిన్న తప్పు చేసినప్పుడు అపవిత్రమైన తలంపు, అనాలోచితంగా మాట్లాడిన ఒక మాట ఏం చేస్తాడు, మనకు ఒత్తిడి చేసి చెప్తూ ఉంటాడు. మనం ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందనా తిరిగి మనం సమకూర్చబడతాం. అంత సున్నితంగా ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఉన్నారా? అంత సున్నితంగా ఉంటేనే అది క్రైస్తవ జీవితం. ఏదో VBSకి వచ్చేస్తాం వెళ్ళిపోయామని కాదు, మనం నేర్చుకోవాలి. ప్రతి VBSలో కూడా మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. మన డైలీ పోర్షన్ చదువుకున్నప్పుడు మనం నేర్చుకుంటాం, సంఘంలో మనం నేర్చుకుంటాం, సహపాఠి విశ్వాసాలను చూసినప్పుడు కూడా మనం ఏం చేస్తామన్నా నేర్చుకుంటాం. స్నేహితులకు అన్నీ చెప్తాం. చూడండి, 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకో, 100 మంది ఉంటారేమో, మీకు ఉంటారేమో. మరి ఇప్పుడు 10 మంది స్నేహితులు ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు అందులో? ఒక్కళ్ళు మరీ మనకి సమీపంగా వాడితో అన్ని విషయాలు చెప్తాం. మరి దేవుడు మనల్ని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లి గురించి చెప్తూ, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే అలా నిలిచి ఉండి ద్రాక్షవల్లి నుంచి సారం గ్రహిస్తూ ఉంటుందో తీగ, మరి గుణ లక్షణాలన్నీ కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశానిగ్రహము, విశ్వాసము, మరి సాత్వికం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఏమవుతాయి, మరి కనిపిస్తూ ఉంటాయి. మరి చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవునికి మనం కనుక లోబడుతూ ఉంటే ఏమవుతామన్నా మనం ఈ ఆత్మఫలంలో ఎదుగుతూ ఉంటాం. అంటే ప్రేమ పెరుగుతూ ఉంటుంది, సంతోషం పెరుగుతూ ఉంటుంది, దాన్ని అనుసరించి సమాధానం కూడా
పెరుగుతూ ఉంటుంది. ఒక రోజుకి మనం ఎలా ఉంటామంటే మరి పరిశుద్ధాత్మ దేవుని ఫలం పూర్తిగా కలిగి ఉన్నప్పుడు మనం మనకి ఆశీర్వాదంగా ఉంటాము, ఇంకా అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. మనమే ఎండిపోయినాం అనుకోండి, మనం ఏమైనా జీవాన్ని ఇవ్వగలమా? ఎవరికైనా ఇవ్వలేము. కాబట్టి మనం ఇప్పుడు చూసినప్పుడు మరి దేవునికి స్నేహితులుగా ఉండడం గొప్ప విషయమా కదా? అది దేవుని పాదాల దగ్గర గడిపే వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు. కాబట్టి అన్ని విషయాలు అబ్రహాంతో అన్ని విషయాలు చెప్పాడా లేదా దేవుడు? తర్వాత దానియేలును దేవుడు నడిపించిన విధానం కూడా ఎంతో గొప్పగా ఉంది. చూడండి, మత్తయి సువార్త 25లో మనం చూద్దాం. మత్తయి సువార్త 25లో ఏమున్నాయి నాన్న చెప్పండి, ఏ విషయాలు ఉన్నాయి? మత్తయి సువార్త 25లో తలాంతులు ఇచ్చి వెళ్ళాడట. మరి ఒక యజమానుడు ఏం చేశాడు, తన దగ్గర ఉన్న సర్వెంట్స్కి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఒక ఆయనకి ఎన్ని ఇచ్చాడన్నా 15 వచనం. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను. ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి ఏం చేశారంట? ఇచ్చారు. సామర్థ్యం చొప్పున. చాలా సార్లు దేవుడు మనకు చాలా టాలెంట్స్ ఇచ్చుంటాడు. మన టాలెంట్స్ మీద మనకు దృష్టి ఉండదు, పక్కవాడి మీద ఉంటుంది. వాళ్ళకి ఏమి ఇచ్చాడు, వీళ్ళకి ఏమి ఇచ్చాడు, వాళ్ళ లెక్క నిన్ను అడుగుతాడా? నా లెక్క నిన్ను అడుగుతాడా నాన్న? అడగడు. ఎవరి లెక్క వాళ్ళనే, ఎవరి సామర్థ్యం చొప్పున మనం ఎంత చేయగలమో దాన్ని బట్టి దేవుడు కొన్ని తలాంతులు మనకి ఇస్తాడు. మనం వాటిని ఏం చేయాలి? ఉపయోగించుకుంటూ రావాలి. 5 తలాంతులు ఆయన ఏం చేశాడంటే చూడండి, మళ్ళీ ఆయన వచ్చాడు చాలా కాలం తర్వాత. తన దాసుల దగ్గరికి ఆ యజమానుడు వచ్చి లెక్క చూసుకుంటా అంట. ఏంటి మరి ఇన్ని తలాంతులు ఇచ్చాను కదా, ఇప్పుడు మీరు ఎంత పని జరిగించారు దాని ద్వారా అని అడిగినప్పుడు 20 వచ్చిన చదవండి, గర్ల్స్ చదవండి, చదవట్లేదు వీళ్ళు అసలు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పారు. చాలా ఇక్కడ చూడండి, 5 తలాంతులు తీసుకున్న అతను నమ్మకంగా ఉన్నాడా లేదా? ఫెయిత్ఫుల్ గా ఉన్నాడా లేదా? చెప్పండి నాన్న. 5 ఏం చేశాడు? 5 చేశాడు. అతని పనిలో అతను చాలా నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడు తెలుసా? శ్రద్ధగా పనిచేసే వాళ్ళని వాడుకుంటాడు. ఈ శ్రద్ధ ఇప్పుడు పెద్ద అయ్యాక వచ్చేది కాదు. రక్షించబడిన వెంటనే మనకి ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు శ్రద్ధ విషయంలో కూడా మనకు బోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, కాలేజ్కి వెళ్తున్నారు కదా, స్కూల్ హై స్కూల్ కాదు అయిపోయింది కదా, కాలేజీలో మరి ఎంత నమ్మకంగా ఉన్నారు మీరు? చదువు విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాం? అమ్మా నాన్నని గౌరవించే విషయంలో, మరి సంఘంలో మనం ఎంత నమ్మకంగా ఉన్నామనే దేవుడు చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు కాదులే, రేపు చూద్దాం, ఇప్పుడు కాదులే. మరి ఒక బాబు ఒకసారి VBSలో ఒకటి రాశాడు. ఏమని? కింద మీకు వర్క్ బుక్లో ఇస్తాం కదా, ఓన్గా రాయండి. నువ్వు ఈ రోజే రక్షణ తీర్మానం చేయదు అని అంటే నేను రేపు చేస్తాను అని రాశాడు. ఎప్పుడు ఎలా రాశాడు? రేపు చేస్తాను. మరి ఆ గ్రూప్ టీచర్ కూడా పట్టించుకున్నారా లేదు, నేను వేరే చోట VBSకి వెళ్ళినప్పుడు నేను ఇది విన్నాను. అయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం పూట వాళ్ళంతా కూడా బాబు వినాలి, వాళ్ళంతా మధ్యాహ్నం పూట ఎక్కడికి వెళ్ళారు? ఒక చెరువుకి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఆ నీళ్ళల్లో దిగారు. ఈ అబ్బాయికి మరి ఏమైందో లోపలికి వెళ్ళిపోయేలాగా చనిపోయాడు. మన టీచర్ వర్క్ బుక్ చూసారంట. తీర్మానం ఎప్పుడు చేస్తాడంట? రేపు ఉన్నాడా? కానీ రక్షణ తీర్మానం ఎప్పుడు చేయాలన్నా? అది ఇవాడే చేయాలి, అది వెంటనే చేయాలి. ఇప్పుడు మీలో ఎంతమంది రక్షించబడ్డారు? నిజంగా నా పాపాలు క్షమించబడ్డాయి, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోకి వచ్చాడు, నేను దేవుని బిడ్డను, నాకు ఆ ఇన్సూరెన్స్ ఉందని చెప్పేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఇవాళ ఆ ఇన్సూరెన్స్ లేకపోతే గ్రూప్ టీచర్స్తో మీరు మాట్లాడాలి. మీకు ఇంకా ఎక్కడైనా అపనమ్మకం ఉందా, అవిశ్వాసం ఉందా, ఇంకా హృదయంలోకి వాక్యాన్ని స్వీకరించలేకపోతున్నారు. ఇప్పుడు యేసు ప్రభువుని వారిని ఏమైనా సిలువ వేయాలా? మళ్ళీ మనం సిలువ వేసి మళ్ళీ రక్తం కార్చమని చెప్పి మళ్ళీ రక్షించబడాలా? ఆల్రెడీ ఒకసారి ఆ విషయం నిత్య బలిగా ఆయన మన కోసం అర్పించబడ్డాడు. అది నీకు చెప్పినప్పుడు, సువార్త వినిపించినప్పుడు నువ్వేం చేయాలి? యేసు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలోకి రాని అడగాలి. పశ్చాత్తాపంతో ఒకసారి నువ్వు కనుక ఇలా అడిగితే నువ్వెవరివి? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అడగడం వరకే నీ వంతు. నువ్వు హృదయపూర్వకంగా అడిగితే ఆయన నీ హృదయాన్ని క్షమించి, మన హృదయంలో ఉన్న పాపానంతా క్షమించి
హృదయంలోకి వస్తాడు. అక్కడి నుంచి ఆత్మలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నిన్ను సీల్ వేస్తాడు. నీకేం చేస్తాడు? ముద్ర వేస్తాడు. నువ్వెవరివి? దేవుని బిడ్డవి. జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాడు. చాలాసార్లు మనకి ఇది ఈజీగా ఉంది వినడానికి, అందుకని దీనికి మనం అంత విలువ ఇవ్వట్లేదు. మొట్టమొదటిగా దేవుని పిల్లలు అయిన వారికే ఈ ఆత్మఫలం యొక్క గుణలక్షణాలు వారి జీవితంలో మరి తెలిసేది. వీటిలో ఎదిగేది కూడా ఎవరు? దేవుని పిల్లలు మాత్రమే. కాబట్టి మనం ఫస్ట్ దేవుని బిడ్డలుగా ఉన్నామా లేదా మనం ఆలోచించుకోవాలి కదా. రక్షణ ఎలా దొరికింది? శిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు అని చూస్తే ఏమవుతున్నారా? రక్షణ దొరికింది. యేసు ప్రభువా నా కోసం చనిపోయావు అని ఒప్పుకున్నావు. నువ్వు నన్ను నా హృదయాన్ని కడుగు అని అడిగావు. ఎక్కడికి వచ్చాడు? హృదయంలోకి వచ్చాడు. సాల్వేషన్ ఎలా దొరుకుతుంది? శిలువలో ఉన్న యేసు ప్రభువు అని చూస్తే. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఎలా దొరుకుతుంది? తన ఎందరో నీతించిన వారు, తన నామాన్ని విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల పైన అధికారము అనుగ్రహించిన అథారిటీ ఇచ్చాడు. జాన్స్ గాస్పెల్ 1:12 వాక్యం ఏం చెప్తుంది? శిలువలో ఉన్న యేసు ప్రభువు వారిని నువ్వు స్వీకరిస్తే నువ్వెవరు బిడ్డవి? దేవుని బిడ్డవి. జాయ్ ఆఫ్ సాల్వేషన్. నువ్వెంత ఒబీడియన్స్ చూపిస్తూ ఉంటే దేవునికి అంత జాయ్ నీలో ఉంటుంది, అంత ఆనందం నీకు ఉంటుంది. కొన్నిసార్లు ఆనందం పోతుంది, కొన్నిసార్లు ఏమవుతుందనా? ఆనందం పోయినప్పుడు ఏమవుతుంది? ఎప్పుడో దేవుడు దుఃఖ పెట్టేస్తే మనం ఏదో ఒక మాట తలంపు, అప్పుడు ఏమవుతుంది? ఫెలోషిప్ ఉండదు, సహవాసం ఉండదు. సహవాసం బ్రేక్ అయిపోయింది, కానీ రిలేషన్షిప్ మారదు. చాలాసార్లు నేను ఇంకా చిన్న అబద్ధం చెప్తున్నాను, ఇంకా నాలో కోపం వస్తుంది, ఇంకా శరీర స్వభావం మనకుంది కదా, కాబట్టి నేను దేవుని బిడ్డను కాదేమో అని ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా? రాలేదా? రాలేదా? చాలాసార్లు వచ్చిందా? వెరీ గుడ్. చాలాసార్లు వచ్చిందంటే అది కరెక్ట్, రాలేదంటే కరెక్ట్ కాదు. అలా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు చూడండి, నేను రామకృష్ణమూర్తి గారు అమ్మాయిని. మా నాన్నగారి పేరేంటి? మా నాన్నగారు నాతో మాట్లాడుతున్నారు. నేను ఎవరమ్మాయి? ఎవరమ్మాయి? మా నాన్నగారు నాతో మాట్లాడకపోతే అందుకే రిలేషన్షిప్ ఎప్పుడు మారు. ఒక్కసారి కనుక నువ్వు పశ్చాత్తాపంతో యేసు ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలో రా అని అడిగిన ఒకరోజు నీ జీవితంలో ఉంటే నువ్వెవరిదానా? ఆయన నమ్మదగిన వాడు, నిన్ను విడిచిపెట్టాడు. కానీ దేవుణ్ణి దుఃఖ పెడితే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖ పెట్టేస్తే మరి ఫెలోషిప్ ఆగిపోతుంది, ఆ సహవాసం బ్రేక్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నన్ను మన్నించి ప్రభువా, నీ రక్తంతో నన్ను కడిగి సమకూర్చు, మళ్ళీ నేను ఇలా నిన్ను దుఃఖ పెట్టను ప్రభువా అన్న ప్రార్థన చేసుకుంటే మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? నీతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి తండ్రి బిడ్డల బంధం ఎప్పుడు మారదు. తండ్రి మాట్లాడకపోవచ్చు, మా నాన్నగారు కోపం వచ్చింది మాట్లాడలేదు, మా నాన్నగారికి వెళ్ళి సారీ చెప్పాను, మళ్ళీ మా నాన్నగారు మాట్లాడుతున్నారు, అప్పుడేమవుతుంది? మళ్ళీ సంతోషం వస్తుంది. సంతోషం కొన్నిసార్లు పోతుంది. ఎందుకు పోతుంది? మనం పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడైతే దుఃఖ పెట్టేస్తామో ఏమవుతుందనా? సంతోషం పోతుంది. కాబట్టి ఇది నీ చేతిలోనే ఉంది. జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఎవరి చేతిలో ఉంది? రక్షణానందం ఎవరి చేతిలో ఉందనా? నీ చేతిలోనే ఉంది. రక్షణ ఇచ్చేది ఎవరి వంతు? వాక్యం ఏం చెప్తుంది? రక్షణ ఇచ్చేది వాక్యం, రక్షణ ఇచ్చేది యేసు ప్రభు. ఈ జాయ్ ఆఫ్ సాల్వేషన్ మాత్రం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. కాబట్టి దేవుడిని దుఃఖపెట్టిన తర్వాత మనం సంతోషంగా ఉండేదేమీ లేదు. ఇది ఎవరికి వాళ్ళు ప్రతిరోజు కూడా, ప్రతి నిమిషం కూడా మనల్ని మనమే పరిశీలించుకోవాలి. కాబట్టి దేవుడికి స్నేహితులయ్యే గొప్ప ఆధిక్యత మనకుంది. మరి తర్వాత చూడండి, 2 తలాంతులు ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఏం చేశారంట? అలాగే 17 వచ్చింది, చదవండి. గర్ల్స్ చదవండి, చదవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 17వ వచనం. అలాగుననే రెండు తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. ఇప్పుడు చూడండి, ఇతను కూడా తన పనిలో నమ్మకంగా ఉన్నాడా లేదా? ఎందుకు 2 ఏమైనాయి? 2 అయింది. తర్వాత 1 తలాంతు తీసుకున్నా, అది చదవండి. 18వ వచనం. బాయ్స్ చదవండి. ఇది అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించుకుని చెప్పాడు. అతని యజమానుడు, అలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటుంది, నేను అనేకమైన వాటి మీద నియమించాను, నీ యజమానుని సంతోషంగా పాలు పొందమని అతనితో చెప్పాను.
అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుడి సంతోషంలో పాల్పొందుమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట పోయేవాడు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు, నేను కఠినుడు అని నేను ఎరుగును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతు భూమిలో దాచిపెట్టింది, ఇదిగో అది నీది, నీవు తీసుకున్నామని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరినైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందిలే అని చెప్పాను. తర్వాత 28వ వచనం చదవండి నాన్న. ఆ తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరి పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడుపులు పండ్లు కొరకటయు ఉండునా నేను. కాబట్టి 5 ఇచ్చిన వాళ్ళకి ఏమైందన్నా 5 అయింది కదా. మరి మెచ్చుకున్నాడు ఏమని, బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఒక మాట అన్నాడు చూడండి. మరి నీ యజమానిని అనేకమైన వాటి మీద కొంచెం నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద ఇంకా బాధ్యతలు అప్పచెప్పినట్టు చూస్తాం. నీ యజమాని సంతోషంలో పాల్పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతుల వాళ్ళని కూడా మరి ప్రశంసించాడు. ఆ రోజు మనల్ని పరలోకంలో దేవుడు న్యాయపీఠం ముందు పిలుస్తాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అని చెప్పగలడా? మనం అంత ఫెయిత్ఫుల్ పర్సన్సా? మరి ఎవరి నమ్మకత్వాన్ని వాళ్ళే దేవుని దగ్గర మనం ఏం చేయాలన్నా పరిశీలించుకోవాలి. చూడండి దానియేలు గ్రంథం దానియేలు కూడా ఏంటి, రాజభోజనం ఇచ్చారు, అవునా కదా? అయితే తిన్నాడా? వాళ్ళు తిన్నారా నాన్న? షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళు ఆ భోజనాన్ని నిరాకరించారు. నిరాకరించి ఏం తీసుకున్నారు? శాఖాధాన్యాలే, వాళ్ళు వెజిటేరియన్ ఫుడ్డే తీసుకున్నారు. అయితే 10 రోజుల తర్వాత పరీక్షించినప్పుడు ఏమైందన్నా, వాళ్ళు మరి మాంసాహారం తీసుకున్న వాళ్ళకంటే ఈ నాన్ వెజ్ తిన్న వాళ్ళకంటే కూడా వీళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంట, చాలా కడగా ఉన్నట్టు. 1:8 చదవండి. 1:8 చదవనా? చదవాలి. దానియేలు 1:8. రాజు గురించి భోజనమును ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్ర కాకున్నట్టు వాడిని పుచ్చుకొనకుండా సెలవేమని నపుంసకుల అధిపతిని పెట్టుకొనగా. అయితే దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు కృపా కటాక్షం నన్ను గ్రహించాను. తర్వాత చూడండి పరీక్షించినప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు. 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనం భుజించు బాలురందరూ ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. అయితే రాజు వారికి నియమించిన భోజనము పానం కొరకైన ద్రాక్షారసము నా నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులను ఇచ్చెను. ఈ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణ్యత వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధముల దర్శనములను స్వప్నభావములను గ్రహించి తెలియగలవాడే ఉండేది. ఇక్కడ ఈ టెస్ట్ మీద పాస్ అయ్యారా లేదా? రాజభోజనం నిరాకరించాలి. ఫుడ్ విషయంలో మనకు టెంప్టేషన్ ఉంటుందా లేదా? మటన్, చికెన్ అన్నీ పెట్టి ఒక ఆకుకూర, ఒక బీరకాయ కూర పెట్టారు అనుకోండి, ఏం తింటారు మీరు కదా న్యాచురల్గా. కానీ ఆ చిన్న వయసులో మరి రాజభోజనం వాళ్ళు వద్దు అన్నారు. వాళ్ళు బలు అర్పించిన ఆహారం టేబుల్ మీద పెడతారు కాబట్టి ఆ భోజన బలం మీద ఉన్న ఆహారాన్ని వాళ్ళు ఏం చేస్తారన్నా నిరాకరించారు. ఈ టెస్ట్ మీరు పాస్ అయ్యారా లేదా? తర్వాత 6వ అధ్యాయంలో ఏమొచ్చింది కష్టం దానియేలుకి? మరి రాజు చేయించిన ప్రతిమకి ఏం చేయాలంట? నమస్కారం చేయాలి. అప్పుడు దానియేలు ఏం చేశాడు నాన్న? 10వ వచనం 6-10 చదవండి. ఇది శాసనం సంతకం చేయబడినది దానియేలు తెలుసుకున్నాను. అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు దొరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాడు. రాజాజ్ఞకు భయపడ్డా? ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవుని సేవించడం మాత్రం నేను మానను. అందుకని ఇక్కడ దేవుడు ఎంత గణపరచబడ్డాడు, వీళ్ళ జీవితాల ద్వారా ఎంత మహిమపరచబడ్డాడు అంటే చూడండి. 26వ వచనం చదవండి. ఆయన తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు. రోజు మనం ప్రార్థించడం వల్ల వచ్చిన కష్టం ఏంటి? అందుకని మనం ప్రార్థనకు ఎప్పుడైతే సమర్పించుకుంటామో అపవాది ఊరుకుంటాడా? వాక్యం చదువుకోవడానికి మనం ఎప్పుడైతే
తీర్మానించుకుంటాము రోజుకి 8 గంటలు చదువుతామని అనుకుంటాం. ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వలేదు? నేను చాలాసార్లు తీర్మానం చేసి చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. సహాయం చేయాలంటే ఎవరు చేయాలి? మనకి పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడితేనే దేవుడు మనకు సహాయం చేస్తాడు. చూడండి అని 26 వచ్చిన చదవండి. నా సముఖమును నియమించిన దేవనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వములు అందరితో నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచున్నవారని. ఆయనే జీవం గల దేవుడు, ఆయన ఆయన రాజ్యంను నాశనం కాలేదు, ఆయన ఆధిపత్యం తుదముట్టుకుంటును, ఆయన విడిపించేవాడును రక్షించేవాడు, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలు రక్షించిన రాయించను అని దానియేలు దేవుడు ఏం చేయాలంట? ఆయన సన్నిధిని వణుకుచుండాలి, ఆయనకు భయపడాలి. ఆయనే దేవుడు అని దర్యావేసి ఏం చేస్తాం కదా ఇక్కడ చెప్పడం మనం చూస్తాం కదా. దేనివల్ల ఎవరు అసలు ఒక తీర్మానం చేస్తున్నారు దేవుడికి నమ్మకంగా ఉండడానికి. మరి రాజాజ్ఞను తిరస్కరించి కూడా తను ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకని సింహాల బోన్ వరకు వచ్చాడు. అక్కడ దేవుని నామం మహిమపరచబడు. మనం సింహాల బోన్లో వేస్తే అసలు అక్కడి వరకు వెళ్తాము మనం ఫస్ట్ కదా. ధైర్యం ఎలా వచ్చింది దానియేలుకి? దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడా? దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. మరి కొత్త నిబంధనలు చూసినప్పుడు తిమోతి నమ్మకమైన వాడిని పౌలు సాక్ష్యం ఇచ్చాడు. యోహాను గాయు నమ్మకమైన వాడిని సాక్ష్యము ఇచ్చాడు. ఇలా మరి ఇప్పుడు తలాంతల విషయంలో కూడా చూసినప్పుడు మరి వాడి యజమానుడు ఏమన్నాడు? ఈ తక్కువలో కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నేను అధికారిగా ఉంచుతున్నాను. కాబట్టి ఒక్క తలాంతు ఉన్నవాడు సోమరి అయిన చెడ్డదాసుడా, నువ్వు ఈ తలాంతును వినియోగించలేదు కాబట్టి మరి అతను ఏం చేస్తారంట? వెలుపటికి తోసేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఇచ్చిన వరాలు, తలాంతులు, వీటన్నిటి విషయంలో కూడా మనం శ్రద్ధ కలిగి నమ్మకమైన వారిగా మనం ఉంటే, ఫెయిత్ఫుల్గా మనం ఉంటే దేవుడు మన ఎట్లా మరి తన కృపను ఏం చేస్తాడన్నా విస్తరింపజేస్తూ వస్తాడు. అయితే ఈ ఆత్మఫలం మరి ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవునికి లోబడలేదనుకోండి, లోబడినప్పుడు ఏమవుతుంది? చూడండి ఎఫెసీ 4:30. పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టేస్తున్నాం అనుకోండి మనం, అప్పుడు మనం ఫ్రూట్ఫుల్గా మరి ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ వల్ల ఉంటుందా? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:19 చూడండి. దేవుని పరిశుద్ధాత్మను మనం దుఃఖపెట్టకూడదు. 19వ వచనం ఆత్మను ఆత్మకుడి. ఆత్మను ఆర్పేయడం, ఆత్మను దుఃఖపెట్టడం అంటే ఏంటి? మరి దేవునికి విరోధమైన విషయాలను మనం ఎప్పుడైతే లక్ష్యం చేస్తామో మనం ఆత్మను ఏం చేస్తామన్నా ఆర్పేస్తాం. పరిశుద్ధాత్మ దేవునికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వనప్పుడు మరి ఏమవుతుంది? మన జీవితంలో క్షీణత ఏర్పడుతుంది. క్షీణత అంటే చూడండి, ఈ బంచ్ ఎలా ఉందనా? చాలా బాగుంది. ఇలా ఉంటే ఎలా ఉంటుంది? ఎండిపోయిన స్థితిలో. బాగుందా కదా? అలాంటి వాటిని ఏమైనా కొనుక్కోవడానికి ఇష్టపడతాము మనం ఎంత మంచివి ఎంచి తీసుకుంటాము. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే చూడండి, పరమగీతం 2:15. కొన్ని గుంట నక్కలు ఉన్నాయి ఇక్కడ. ఏమున్నాయినా? నక్కలు తెలుసా? ఫాక్సెస్ తెలుసా నాన్న? తెలియని వాడు ఎవరు లేదు. ఏం చేస్తాయి అవి? పరమగీతం 2:15 చదువు నాన్న. మన ద్రాక్ష తోటలు కూతపట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెప్పు నక్కలను పట్టుకున్నది, సహాయం చేసి కొండ నక్కలను పట్టుకున్నది. ఈ 2:15లో ద్రాక్ష చెట్లను మరి పాడు చేసే ఏమున్నాయి? గుంట నక్కలు ఉన్నాయట. వాటిని ఏం చేయాలి? పట్టుకోవాలి. ఈ గుంట నక్కలు మన జీవితంలో ఏంటి? స్వార్థం, అసూయ, ఈర్ష్య, ద్వేషం, అన్ని శరీర కార్యాలు కూడా ఇక్కడ వస్తాయి. ఏదో ఒకటి స్వార్థం పెరిగింది అనుకోండి, అసూయ పెరిగింది అనుకోండి, ద్వేషం పెరిగింది అనుకోండి, క్రోధం కూడా ఆటోమేటిక్గా ఒకదాని నుంచి ఒకటి ఏమవుతాయినా పెరిగిపోతాయి. అలా పెరిగినప్పుడు సంపూర్ణంగా మరి ఇలా మనం ఉంటాం, నిండుగా ఉంటాం. మనం ఏమవుతాము? ఇలా ఎండిన స్థితిలోకి మనం వచ్చేస్తాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేయకూడదునా? దుఃఖ పెట్టకూడదు. పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేయకూడదు? మనం ఆర్పకూడదు. వీటి లక్షణాలు ఏంటి? మన మీద మనకి జాలి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ పిటీ అనేది స్టార్ట్ అవుతుందో నీ పతనానికి అది నాంది. మన మీద మనం జాలి పడటం, మనకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు, మనకేదో ఇది చిన్న వయసు నుంచి ఇవన్నీ కూడా
ఉంటాయి మనలో. కాబట్టి మనం వాక్యపు వెలుగులో పరిశీలించుకోవాలి. మనం నిండుగా ఉన్నామా, లేకపోతే ఎక్కడైనా క్షీణత మన జీవితంలో ఉందా, ఏదైనా చేయాల్సింది మనం చేయట్లేదా, చేయకూడదు ఏదైనా మనం చేస్తున్నామా అని. కానీ మనం ఏం చేయాలన్నా మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ నక్కలు ఏం చేస్తాయన్నా తోటంతా పాడు చేసేస్తాయి. ద్రాక్షన్నిటిని ఏం చేస్తాయి మరి తినేస్తూ వస్తాయన్నమాట. పాడు చేసేస్తాయి, తోట నిండుగా ఉండనివ్వు. తర్వాత మనం అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నామా? ఏ విషయాల్లో? హోంవర్క్ చేయటంలో కానీ. ఇది వరకు లెటర్స్ అన్నారు, ఇప్పుడు ఏముంది ఫోన్లు, ఇప్పుడు మెసేజ్లు, ఫోన్లు. ఇది వరకు ఉత్తరం కోసం ఏ కరెక్ట్ ఎదురు చూసేవాళ్ళం, ఇంకా రావాల్సిన టైంకి రాలేదేమిటా. ప్రార్థన విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా? తలాంతులు, చాలామందికి చాలా టాలెంట్స్ ఉంటాయి. చక్కగా కీబోర్డ్ వేస్తారు, మరి తబలా కొడతారు, ఏదో ఒక పని మనకి మందిరంలో ఉంది. మన అమ్మకు కూడా మనం ఇంట్లో నాన్నగారికి అమ్మకి అన్ని పనులు మనం సహాయపడుతున్నామా లేదా, ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. ఇంట్లో చేస్తారండి అమ్మ ఏమైనా పని చెప్తే చేసేవాళ్ళు ఎంతమంది? నిజంగా చేయెత్తాలి. నిజంగా చేయెత్తాలంటే అబద్ధంగా కూడా చాలా మంచి పిల్లలు కదా. మన సమయం సద్వినియోగం చేసే విషయంలో అన్ని విషయాల్లో మనం నమ్మకంగా ఉన్నామా అని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి మనం రోజు వాక్యం చదువుకోవాలి. మరి దేవుడు ఏం చెప్తున్నాడో డైలీ పోర్షన్ మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుని మనం అప్పగించుకోవాలి. ప్రార్థన వల్లే మనం ఇలా ఎదుగుతూ వస్తాం. ఊరికే 5 నిమిషాలు పైపైన చూసేస్తే కాదు. లోకం ఎలా ఉన్నారా, ఎలా ఉంది లోకము, చాలా ఆకర్షణీయంగా లేదు. ఇప్పుడైతే ఇంకా ఈ సాంకేతిక పరిజ్ఞానానికి డౌన్ స్టేట్ కూడా, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏముంది, దానికి డౌన్ స్టేట్ కూడా ఉంది. ఫోన్ మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు, అవునా కదా. ఇలా ఎన్నో విషయాలు మన జీవితంలో. మరి మనం ఇలా చూసినప్పుడు మన ప్రభునందు మన ప్రయాసము వ్యర్థం కాదు. మన మందిరంలో చేసే పనికి, మరి దేనికైనా కూడా దేవుని కోసం నువ్వు చేసే ప్రతి దానికి కూడా పరలోకంలో బహుమానం ఉంది. ఆ రోజు న్యాయపీఠం ముందు నిలబడి పిలుస్తాడు, బడా నమ్మకమైన మంచి దాస్త్రాలు నీ బహుమానం ఇదిగో, బడా నమ్మకమైన మంచి దాస్త్ర, ఈ విషయంలో నమ్మకంగా ఉన్నావు, నీ బహుమానం ఇదిగో అని దేవుడు చెప్తాడు. కాబట్టి మన సమయాన్ని మనం ఏం చేయాలన్నా సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మనం నమ్మకంగా ఉండాలి. తర్వాత మరి మందిరంలో చేసే పనులు, మన జీవితాన్ని స్వార్థం, ఈర్ష్య, మరి దుఃఖం, ఏదో ఒక విషయం మనల్ని వెనక్కి లాగేస్తుంటే కూడా వాక్యపు వెలుగులోనే మనం ఏం చేస్తాం, సరి చేసుకుంటాం. లోకం ఎంత ఆకర్షణీయంగా ఉందో అది ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి ఒక యవనస్తుడు నిద్రపోయాడట. మంచి కళ వచ్చిందట. ఏం కళ వచ్చింది? అతను ఆత్మ పరలోకం తీసుకెళ్ళారట. ఇలా కథ చెప్తే ఇష్టం, మీకు లెసన్ ఇష్టం లేదు కదా, ఎంత బాగుంటుందా. అయితే తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది, పరలోకం ఉంది, ప్రభు ఉన్నాడు, మంచి మంచి సెలయేర్లు, బంగారు వీధులు, చాలా చక్కగా మరి జీవవృక్షం ఉంది, జీవజలనిధి ఉంది, సామాన్యంగా అంత బాగుంది అనుకున్నాక బాగుంది పరలోకం. తర్వాత అతన్ని నరకం తీసుకెళ్ళారట. అక్కడ ఇష్టమైన ఫుడ్ తింటారట, ఇష్టమైన డ్యాన్స్లు, మ్యూజిక్, ఎలా ఉంటుంది యవనస్తులకు. అది రక్షించబడకముందు అవన్నీ మనకు కూడా ఇష్టమే. రక్షించబడిన తర్వాత మన ఆలోచనలు మారే, మన జీవితం మారు మనసు, ఇది వరకు ఉన్న మనసు ఇప్పుడు మనకి లేదు. అయితే ఆ యవనస్తుడికి చాలా బాగుందంట. అమ్మ ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళకి పెడుతున్నారు, ఎంత లైటింగ్ ఉంది, జిగేమంటూ లైట్స్ ఉన్నాయంట, చాలా మ్యూజిక్లు, డ్యాన్స్లు వేసుకున్నారు, ఆనందంగా ఎవరు పాటికి వాళ్ళు చక్కగా గంతులు వేస్తున్నారంట. ఆ నరకం ఇంకా బాగుంది అనుకున్నాడంట. తర్వాత వెనక్కి వచ్చేసాడు. ఆయన ఒకరోజు తన జీవితాన్ని ముగించాడు. ఏమనుకున్నాడు, పరలోకం కంటే నరకం చాలా బాగుంది. చనిపోగానే అతని ఆత్మని తీసుకెళ్ళిపోతున్నారంట చీకట్లోకి. ఆ దూతను అడిగంట, అదేంటి అప్పుడు ఎంత బాగా చూపెట్టారు, చాలా లైటింగ్ ఉంది, చాలా డాన్స్లు ఉన్నాయి, మంచి మ్యూజిక్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మీరు చీకట్లోకి తీసుకెళ్తున్నారంటే అతను అన్నాడంట, ఓ అదా, అది మా అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్. అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇస్తారు, అదంత గొప్ప విషయం కాకపోయినా ప్రోడక్ట్ గురించి ఎలా చెప్తానా, ఈ సోప్ వాడండి అంటారు వాళ్ళ సోప్ వాటర్, ఈ ఆయిల్ వాడండి అంటారు వాళ్ళ ఆయిల్ వాటర్. అలా లోపం ఏంటంటే ఆకర్షణీయంగా ఉంటుంది, నీ హృదయం చాలా బాగా అనిపిస్తుంది, కానీ అది నరకానికి నడిపిస్తుంది. కాబట్టి ఇవాళే మనం నిర్ణయించుకోవాలి, ఈరోజు ప్రభు నీ హృదయంలో నిజంగా ఉన్నాడా. రక్షణ విషయంలో నీకు ఇంకా అనుమానం ఉంటే మీ గ్రూప్ టీచర్స్తో మీరు మాట్లాడాలి. సాల్వేషన్ సిలువలో ఉన్న యేసుప్రభుని చూస్తే దొరికింది. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ వాక్యం నుంచి దొరికింది. జాయ్ ఆఫ్ సాల్వేషన్ నీ ఒబీడియన్స్ మీద ఆధారపడి ఇవాళ
ఈ నమ్మకత్వం విషయంలో ఏ చిన్న పనులైనా నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప వాటి మీద నేను అధికారిగా నిర్ణయిస్తాడు. ఏమో రేపు మీలో గొప్ప మిషనరీస్, మరి సమాజానికి గొప్ప సేవ చేసే బిడ్డలు మీలోంచి రావచ్చు. కానీ ఆ రోజు ఈ రోజే ఆ రోజు కోసం పునాది ఎత్తాలి. కాబట్టి మన జీవితంలో నమ్మకంగా ఉన్నామనేది మనం ప్రశ్నించుకోవాలి. మరి కదా, తర్వాత తీతుకు రాసిన పత్రిక 1:9 చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. కొంత చదవండి. ప్రకటన 19:11 కూడా ఒక చదవండి, మనం ప్రార్థన చేసుకుంటాం. దాని హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును, ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా ఇంకొకటి ప్రకటన 19:11 చదవండి. ఉపదేశాన్ని అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాళ్ళని వినవలను. చాలు. తర్వాత ప్రకటన 19:11 చదవండి. పరలోకం తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అనే నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించుచున్నాడు. తర్వాత 2 తిమోతి 2:13. మనం నమ్మదగిన వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉండేది. చదువుకోండి వచనాలన్నీ, తర్వాత వర్క్ కూడా చేయండి. దేవుడు మనకి స్నేహితుడు. తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడు? ప్రాణం పెట్టి. మనం ఆయన స్నేహితులుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలు మనం కైకొనాలి. ఇతరులకు కూడా మనం మంచి స్నేహితులు అని దేని ద్వారా చెప్పగలం? మన ప్రేమను వారి ఎడలా చూపించడం ద్వారా. తర్వాత నశించిపోతున్న ఆత్మల పట్ల కూడా మనకి ఏముండాలి? మారు ఉండాలి. చిన్న వయసు నుంచి మీరు సువార్త చెప్పగలరు. మీ ఫ్రెండ్స్కి, చుట్టాలకి మనం ఏం చేయగలనా? సువార్త చెప్పగలం. కాబట్టి ఒక వెలుగుతున్న దీపం వేరే వాళ్ళకి వెలుగు చూపిస్తుంది. ఒక మండుతున్న కట్టె వేరే కట్టెను వెలిగిస్తుంది. కాబట్టి వెలుగు దాచుకునేది కాదు. ఎవరైనా ఒక ఇంట్లో రక్షించబడితే అందరికీ తెలుస్తుందా లేదా? ఇది దాచేది కాదు. దీపస్తంభం మీద పెట్టిన దీపంలాగా మీ జీవితం ఉంటుంది. కాబట్టి రోజు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన ప్రతి పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. కాలేజీలో కూడా నమ్మకంగా ఉండాలి. చాలాసార్లు కాలేజ్ ఎగ్గొట్టేస్తారు. ఇంట్లో అమ్మ నాన్నకి తెలియదు. చదవాల్సిన టైంలో చదవరు. అందుకే రేపు భవిష్యత్తులో బాగుండడానికి ఛాన్సెస్ ఉండవు. కష్టపడాల్సినప్పుడు కష్టపడకపోతే, సుఖపడాల్సినప్పుడు సుఖపడదు. కాబట్టి అన్ని విషయాలు మనం నమ్మకంగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించాలి. బ్రదర్ రండి. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఒక నిమిషం మీ హృదయాల్లో తీర్మానించుకోండి. అనేక లెసన్స్ ద్వారా, అనేక వాక్యాల ద్వారా, అనేక ఉదాహరణలు, కథల ద్వారా దేవుడు మనతో ప్రతిదినము మాట్లాడుతున్నాడు. కనుక మీ హృదయంలో ఒక బలమైన, దృఢమైన తీర్మానం తీసుకొని సంపూర్ణమైనటువంటి రక్షణ నిశ్చయతతో యేసు ప్రభువుని నేను వెంబడిస్తాను, ఈ మంచి ఆత్మ ఫలముల యొక్క లక్షణములు నేను కలిగి ఉంటాను, నేను నమ్మకస్తుడిగా ఉంటాను అని తీర్మానం తీసుకొని మనం ముగించుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు ఎంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. 7వ దినాన్ని బట్టి స్తోత్రములు. నమ్మకత్వము అనేటటువంటి ఈ ఆత్మ ఫలం యొక్క లక్షణము మేము కలిగి ఉండాలని మీ వాక్యంలో నుంచి తీసుకొని వచ్చిన అనేక ఉదాహరణలు, సంగతులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేము నమ్మదగిన వారం ప్రభువా. అయితే మీరు నమ్మదగిన దేవుడుగా ఉండి మీ స్వభావానికి విరోధంగా మీరు ఏది కూడా చేయలేదు. అనేకసార్లు మా నమ్మకత్వాన్ని మేము కోల్పోయినటువంటి వారు. కనుక బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాల అని మీ చేత అనిపించుకోవాలని మీరు మా విషయమై కోరి ఇలాగ మా కొరకై ఏర్పాటు చేసిన ప్రతి సదుపాయాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇచ్చిన హృదయాల్లో మీ వాక్యాన్ని లోతైన రీతిలో నాటండి, నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. గ్రూప్స్కి వెళ్తుండగా మిగిలిన సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఇక సంస్థ ఘనతను ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు ఈరోజు? ఓన్లీ 1 గర్ల్, 1 సిస్టర్. సరే, గ్రూప్స్ అయిన తర్వాత ఎక్కడ కొంత తక్కువ మంది ఉంటారో ఆ గ్రూప్స్లో మీరు ఉండండి. ఎవరైనా పాత వాళ్ళు పిల్లలు రాని వర్క్ బుక్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. ఓకే,
సరే, ఈరోజు మనకు సండే కనుక ఎక్కువ టైం లేదు. రేపు అడుగుతాను కనుక వాక్యాలు, ఓకేనా? రేపు ఎన్ని నేర్చుకొని రావాలా? 7. చెప్పిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు, సరేనా? సో త్వరగా మీరు 10-20 వరకు మ్యాక్సిమం కంప్లీట్ చేసేదాని వరకే ప్రయత్నం చేయండి. హ్యాండ్ వర్క్ ఏం పెట్టుకోవద్దు, ఓన్లీ వర్క్ బుక్సే ఈరోజు చూసుకోండి.